రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 144 పేజీ. ఇక్కడ జాన్ని మహర్షి గారు ఊళ్ళోకి వెళ్ళమన్నారు. వాళ్ళు దక్షిణం వైపు కొండ మీదుగా వెళ్తూ జాన్ ఊళ్ళోకి వెళ్ళటం గమనించారు. అంటే ఆజ్ఞానుసారం తూర్పు వైపు వెళ్తోంది అన్నమాట. కొంత దూరం వెళ్ళాక కనుమరుగైంది. మరికొంత దూరం వాళ్ళు వెళ్ళిన తర్వాత జాన్ బాటలో ప్రత్యక్షమైంది. అంటే కొండ దిగి వెళ్ళి వచ్చిందన్నమాట. అప్పుడు మహర్షి, ఆశ్రమానికి వెళ్ళిపో, మాతో రావద్దు అన్నారు. మహర్షి ఆజ్ఞానుసారం అయిష్టంగానే విధేయమై కుక్క వెళ్ళిపోయింది. ఈ విధేయత ఒక్కటే ఆ కుక్క సుగుణం కాదు. ఆ కుక్క ఒక తపస్వి కూడాను. శాంతిని ప్రశాంతిని కోరుకునేది ఎప్పుడు. ప్రొద్దుటి వేళ ఒక నాట్యకత్తె ఇంట్లో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదాన్ని తీసుకునేది. ఆ తర్వాత కొండ మీద ఉండే గుడికి పూజారితో పాటు వెళ్ళి ఆయనను అక్కడ విడిచి ఇంకా కొండపైకి వెళ్ళి విరూపాక్ష గుహకు వచ్చి మహర్షిని దర్శించుకుని ఆ ప్రక్కనే ఉన్న గుహకు పోయి నిశ్చలంగా మౌనంగా కూర్చునేది. మిగిలిన కుక్కలతో చేరేది కాదు. వారి కలహాలలో జోక్యం కలుగజేసుకునేది కాదు. 9-9:30 నడుమ కొండ మీద గల గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని తీసుకొని తిరిగి తన గుహకు వచ్చేది. ఆశ్రమంలో ఏమి పెట్టితే దానిని తీసుకునేది. ఇతర వేళలలో ఏమీ తినేది కాదు. ఆడకుక్కల వెంట పడేది కాదు. సాయంత్రపు వేళ తిరిగి ఆ నాట్యకత్తె ఇంటికి ఆహారానికై వెళ్ళేది. ఆ తర్వాత పూజారితో పాటు మఠంలో పరుండేది. ఒక సాత్విక విరాగి వలె జీవిస్తూ భగవంతుని సన్నిధిలో తన ఆఖరి దినాలను గడపడానికి ప్రయత్నించేది. ఒకసారి ఒక చిరుతపులి ఆ కుక్కపై పడి మెడ మీద దెబ్బ కొట్టింది. ఆ కుక్క అరుపు కొండ మీద గుడి వరకు వినబడింది. పూజారి వేసిన కేకలకు చిరుతపులి ఆ కుక్కను విడిచి పారిపోయింది. ఈ విధంగా చిరుతపులి నోట్లో నుంచి బయటపడ్డా ఆ తరువాత 1905-1906 నడుమ మృత్యువాతను పడింది. ఊళ్ళో ప్లేగు వ్యాధి రావడం వల్ల అందరూ తమ ఇళ్లను విడిచి వెళ్ళిపోయినప్పుడు అన్ని జంతువులను తోటి యోగులుగానే పరిగణించేవారు మహర్షి. ఆ జంతువులన్నీ తమ కర్మశేషాన్ని తన సన్నిధానంలో క్షయమొనర్చుకోవడానికి వచ్చాయని అనుకునేవారు.